దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి మరణాథ. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామమున మీ అందరికీ మరొకసారి మరణాథ. ప్రియులారా, ప్రభు యొక్క బహుమానం, యేసు ప్రభు బహుమానములు మనం వింటున్నాం. అందుకొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రేమామయుడ, కరుణామయుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలుగా నాయన నీ యొద్దకు వచ్చాం. నీ యొద్ద నిలిచి మోకరించి ప్రార్థిస్తున్నా. మా ప్రార్థన ఆలకించమని, మా ప్రార్థనకు చెవియగ్గమని, మా విజ్ఞాపనను ప్రభా నువ్వు ఒకసారి అంగీకరించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడావు. ప్రయాణములో, పనుల్లో, ఆలోచనలో, ఎక్కుతూ దిగుచున్నప్పుడు, పనులు చేయుచున్నప్పుడు ఎంతగానో బలమును చేకూర్చుచున్నాం మా ప్రభువా. నీకు మా వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని. ఎందుకంటే ప్రభా నీ బిడల ఎదుట నిలుచున్నాను. నేను మాట్లాడితే నీ బిడ్డలు వినరు కనుక మీరే నాలో ఉండి మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరో అర్థం చేసుకొని దాన్ని గ్రహించరు. కనుక మీరు మాట్లాడమని, అల్పుడైన నన్ను నీ సిలువు చాటను మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకోమని ఆత్మరూపుడైన దేవదేవుని నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకు తోడుగా ఉండి ఆయన రాకడ వరకు మనల్ని సిద్ధపరిచి దీవించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బహుమానం అనేక రకాలుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలను యేసు ప్రభు స్వయంగా ఆయన మాట్లాడుచున్న మాటలు మనం చూద్దాం. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా దేవునికి స్తోత్రం. ఎందుకు అబ్రహాము పుట్టక ముందు ఉన్నాడంటే అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. దేవుడు లోకమును సృష్టించక ముందే ఉన్నాడు అనేది గ్రహించిన వారై ఉన్నారు. అందుకే భూమి, ఆకాశము, నీరు, గాలి, సృష్టి యావత్తు కూడా దేవుని అనుసంధములో ఉన్నప్పటికీ మనుషుల కొరకే నియమించబడ్డాదని, ఆ మనుషులను దేవుడే పరిపాలకుడిగా ఉన్నాడనేది మనం నమ్మి ఉండాలి. కానీ ఈ లోకం ఎలాగుందంటే నేనే అనే మాట ఎక్కువగా బేసిక్ అయి బ్రతుకుతున్న మనుషులను చూస్తున్నాం. కానీ యేసు ప్రభు అన్నాడంటే మీరు పుట్టకముందు, అబ్రహాము పుట్టకముందు నేనున్నాను అన్నాడు ప్రభు. అయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునిన దానికి అపోస్తులులను, ప్రధాన యాజకుడును యేసు మీద లక్ష్యముంచడం. యేసు ప్రభు మనకు రక్షకుడై ఉన్నాడు. పైగా మనకి అనేకమైన బహుమానాలు ఇస్తున్నా ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దీంట్లో డౌట్ లేదు, క్వశ్చన్స్ లేవు. కనుక మనం అర్థం చేసుకోవాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలకు హెచ్చరికలు రాస్తున్నాడు దేవుని దగ్గర అందించుకుని. చదవమ్మా 6:15 వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగునగు సర్వాధిపతి యుక్త కాలముయందు
ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై. అంటే ఇవాళ యేసు ప్రభు ఊరికినే బహుమానాలు, ఊరికినే ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కాదు. ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. లేనిదంటే ఏదో ఉండదు ఆయన దగ్గర. సర్వము ఆయన దగ్గర ఉన్నాయి. గనుక మనము ఆలోచన కలిగి వారై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి ప్రియులరా, మనము గమనించినట్టు ఇక్కడ చదువుతున్న మనం అనేక విషయాలు చదివాం. అయితే లూకాసు వార్త మనం చదువుతున్నప్పుడు 24వ అధ్యాయం 19వ వచనంలో, లూకాసు వార్త 24:19లో లూకా భక్తుడు మాట్లాడుచున్న ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను అమ్మా క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి, అంటే మానవుడిగా ప్రవక్తగా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడంటే ఆదిలో ఉన్న దేవుడు ఈనాడు మానవ రూపం ధరించుకున్న పరిస్థితి, కర్మ ఎందుకు మనం కలిగించామంటే, కర్మ అనకూడదని క్షమించండి, పరిస్థితి ఎందుకు ఆయనకు కల్పించామంటే ప్రియులరా, మన వలనే జరిగింది. మనం చేసిన చిన్న తప్పితి వలన ఆయన భూలోకం దిగి రావాల్సి వచ్చింది. అంటే మనం తలస్తే దేవుని కూడా భూలోకానికి దింపేస్తామనే ద్వారంలోకి వచ్చేసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేవుడా, నువ్వేమనుకున్నా పర్లేదు, మాకు మేము చేయవలసింది మేము చేసేస్తామంటున్నా. ఎందుకంటే గమనించండి ప్రియులారా, గనుక మనము అనేక రకాల విషయంలో అనేకమైన రీతులను బట్టి ఆలోచన కలిగిన వారమై ఉన్నాం. గనుక ఈ రోజున ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్న రీతిని బట్టి ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ మాట్లాడుచున్న ఈ మాటని మనం అర్థం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షియు. అంటే ఇక్కడ నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంభూతుడగు లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు, దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ప్రభు మాట్లాడుచున్నారు? ఎందుకు ఈ మాటలు ప్రభు మనకి ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు కదా, నేను అబ్రహాము ముందు పుట్టక ముందే నేను ఉన్నాను అని. ఎందుకు అన్నారంటే, దేవునితో ఉన్నవాడు దేవుడే కుమారుడిగా దిగి వచ్చి నీ క్రియలను, నీ పాప క్రియలను ఆయన తుడిచివేయుటకు సిద్ధపడి ఉన్నాడని మనం గమనించాలి. ప్రియులారా, మనం ఇందాక చదువుకున్న మరి 1 తిమోతిలో 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు యేసు ప్రభు రక్షణగా బహుమానములు ఇచ్చినా కానీ మనుషులక ఆశ తీరట్లేదు? 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే ఇక్కడ గమనించాలి, అస్సలైన పాయింట్ దొరికింది. క్రీస్తు యేసు నరుడు అంటే యేసు ప్రభు దేవాతు దేవుడు యేసు ప్రభుగా ఈ భూలోక నరుడు రూపంలో వచ్చాడు. అంటే మనుషులు ఎన్ని రకాలుగా దేవుని మానవ రూపంలో తెచ్చేసి ఆయన్ని బాధ పెట్టేసి ఎన్ని రకాలుగానే మనం అనేస్తామని ఆశ కలుగున్నాం. ఇలా గమనించండి, యేసు ప్రభు మనిషిగా నీ మధ్యకు వచ్చడానికి కారణం ఏంటంటే, నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న జాలి, నీ మీదున్న దయ, నీ మీదున్న గుణములు అటువంటివని
అటువంటి ప్రేమ నీ మీద కలిగి ఉన్నాడు ఆయన. అందుకు కాబట్టే ఎంత శక్తిమంతుడండి, ఎంత తేజస్సు కలిగిన వాడండి ఆయన. ఆయన ఒక మానవ రూపానికి ధరించి రావటకు ఎన్ని రకాలుగా, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు ఆయన ఆలోచించాడు. అందుకే అబ్రహాముకును మరి ఇప్పుడు చదువుకున్న గ్రంథాలకును కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టి ఉంది. 400 సంవత్సరాలు యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుని విడిపించడాకే ఆనాడు యాకోబు ఒక చుట్టం చూపుగా వెళ్ళిన ఐగుప్తుకి మరలా తీసుకురావడం 400 సంవత్సరాలు పట్టింది యేసు ప్రభు. అంటే వాళ్ళంతట వాళ్ళు రక్షించబడి కూడా బలవంతులు కూడా బలహీనులుగా, శక్తిహీనులుగా మారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు మారిపోయారంటే వారి లోకాశలకు లోబడ్డారు. లోకాశలు చాలా ప్రమాదకరమైనవి. అభివృద్ధినివ్వదు, నీకు నాశనాన్ని కోరుకుంటుంది. అది బానిస బ్రతుకుని నీకు ఇస్తుంది లోకం. కానీ దేవుని ప్రేమ ఐశ్వర్యాన్నిస్తుంది, ఆనందాన్నిస్తుంది, సంతోషాన్నిస్తుంది, సమాధానిస్తుంది, గొప్ప విలువనిస్తుంది, గొప్ప గౌరవాన్నిస్తుంది, గొప్ప మర్యాదనిస్తుంది ప్రియులారా. కానీ లోకము నిన్ను హీనుడిగా చూడాలని ఆశపడుతుంది. అదే లోకం అంటే సాతాను. అంటే దేవుడు లోకాన్ని సృష్టించాడు కదా, లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలోనే అపవాదిగాడు పొల్లుతున్నాడు. ఆ పొల్లుతనమును లేకుండా చేయటకే యేసు ప్రభు ఇక్కడ మన మధ్యకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం చదువుతుంటే ఇక్కడ అమ్మా అతని దినములలో యూదా రక్షణ వందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి దేవునికి మహిమ. అంటే యేసు ప్రభు లోకానికి రావటానికి కారణము, యేసు ప్రభు మనుషుల మీద దాలి చూపించట కారణము, యేసు ప్రభు దేవుడు అయిన యెహోవా మనుషుల పట్ల ప్రేమ చూపించట కారణము మనం అనేక రకాలుగా చూపిన ప్రేమే. అంతే ఆదిలో ఆదామును సృష్టించిన దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆయన్ని చూసి ఎంతగానో ఆనందపడి ఆదామును గుండెలకు అద్దుకున్నాడంట ప్రభు. ఎందుకు అద్దుకున్నారు ప్రభువారు అంటే, మానవుడు ఆయన ప్రాణము పంపించినప్పుడు సేమ్ ఆయనలాగానే ఉన్నాడు కాబట్టి నాలాంటి మనిషిని ఒకడు భూమి మీద ఉన్నాడు, నేను సృష్టించిన లోకములో ఉన్నాడు అని ప్రభు ఆనందపడేవారంట. ప్రభువు పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, సెరేబులు ఉన్నారు, కరేబులు ఉన్నారు, 24 పెద్దలు, మహాసమూహమే ఉంది. ఎవరితో మాట్లాడ ప్రభు నరుడితో మాత్రమే మాట్లాడాడని చరిత్ర చెప్తుంది. పరలోకంలో ఆజ్ఞ మాత్రమే, ఆయన ఆజ్ఞ మాత్రం ఎదురు చెప్పేవారు లేదు. కానీ ఇక్కడ నరుడితో మాట్లాడుచున్నాడు. నరుడా అని దేవుడు వింటున్నాడు నరుడు మాట. అక్కడ దూతలు పరిశుద్ధులు ఎవరు మాట ప్రభు వినడు, ఆయనదే శాసనం. కానీ ఇక్కడ దేవుడు మన మాటలు వింటున్నాడు. దేవుడు మనతో ప్రేమను పంచుతున్నాడు, ఆయన బహుమానాలు ఇస్తున్నాడు. కానీ మనకు మాత్రం చలిసీమలు కుట్టిన దండి ఎత్తొచ్చినట్టుగా పడినా కానీ మనకేమీ పట్టనట్టుగానే ఉంటాం. చలిసీమల ఏకమై ఒక మహామృగాన్ని చంపుని అని పెద్ద ఏనుగండి, ఏమండి ఒక చీమ కాటికి ఏనుగు చనిపోయిందని ఎవరికైనా తెలుసా? చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ప్రియులారా గమనించండి, ఆ చీమ ముక్కు లోపలికి వెళ్ళి దాన్ని కుట్టినప్పుడు దాని బాధ తట్టుకోలేక ఏనుగు తన తండముతో తలను కొట్టుకుని చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. అంటే ప్రియులారా గమనించండి, సాతాను కూడా ఎంత ప్రమాదకరమైన మనిషి. ఎటువంటి దానైనను ఎటువంటి వాటినైనను నాశనము చేయగల శక్తిమంతుడు, బలవంతుడని గమనించండి. అందుకే ప్రభు అన్నారు, ఇదిగో గద్దించే సింహం వలె మీ మధ్యకు వాడు వస్తున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి. మన ప్రార్థన నేను చెప్పుకున్నాం ఏమనంటే, ప్రియులారా ఒక్కసారి మనం ఆలోచించండి, గాలి ఎన్ని మార్లు పీల్చుకుంటామో
లెక్కేస్తే అన్ని మార్లు స్తుతులు చేయాలండి. ఎన్ని మార్లు మనం రోజుకి మంచినీళ్ళు తాగుతున్నాము అన్ని మార్లు మనం విజ్ఞాపనం చేయాలంట. ఎన్ని మార్లు భోజనం చేస్తున్నాం. భోజనం అంటే మరి 24 గంటలు 12 గంటలు సరిపడగా తింటున్నాం. పిల్లరా 2 మార్లు తింటాం అంటే కనిపెట్టడం, దేవుని విజ్ఞాపన, ఆయన మహిమతో ఆరాధించాలంట. ప్రతి మెతుకు కలిగి ఎన్ని మెతుకులు కలిగి ముద్దవుతుందో, నువ్వు తినే ఆహారం ఎన్ని మెతుకులైతున్నాయో అన్ని మెతుకులకు నువ్వు స్తుతి చెల్లించాలి. అందుకనే తినే ఆహారం మీద నీ పేరు రాయబడుతుందంట. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, చాలా మంది పేరు రాస్తుంటారు బియ్యం గింజ మీద. పిల్లరా మనం ఒకసారి, దేవుడు నీ ఆత్మీయను ప్రేమించిన వాడు, పరలోకల శక్తిమంతుడు, ఎవరు చెప్పరు కానీ నువ్వు చెప్తే వింటున్నాడు ఆయన. నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ దొరక కాదు సుమా, మహా తేజస్సుడు ఆయన. ఆ తేజస్సు తగ్గించుకుని నీతో గడపాలని, నీతో నడవాలని, నీతో జీవించాలని, నీతో మాట్లాడాలని ఆయన ఎంతో ఆశపడుతున్న ఆశను భంగం చేసిన వాడు సాతాను గాడు. వాడి చోటిచ్చింది నీవే కనుక గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సాయంకాల పూట మనకు అందరికి అందించి యేసు ప్రభు బహుమానం పొందుకుంటున్నాం, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నాం, యేసు ప్రభు మహిమను పొందుకుంటున్నాం, యేసు ప్రభు యొక్క శక్తిని పొందుతున్నాం. కానీ మనం ఆయనకి చేదునే మిగిలిస్తున్నాం. అదే పాపము. ఆ పాపాన్ని విడిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడగల శక్తిను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ కొందనాలయ్యా. మా మీద ఎంత ప్రేమయ్యా నీకు, మా మీద ఎంత జాలయ్యా నీకు, ఎంత ప్రేమ, ఎంత శక్తిమంతుడువు. కానీ ఎవరితో మాట్లాడకుండా మనిషితో, మాతోటే మాట్లాడుతున్నావంటే, మాతో మాట్లాడటం ఎంతగానో ఆనందపడి ఉన్నావంటే, ఎంతగానో సంతోషపడుతున్నావంటే మేము అతిశయపడక్కర్లేదు ప్రభా. ఎందుకంటే నీ వాక్యం అంతగా శక్తిమైనది, అంత బలమైనది. అటువంటి నీవు నరుడి యొక్క ప్రేమ కొరకు, నరుడి యొక్క ప్రేమను పొందుటకు నువ్వు సిద్ధపడి ఉన్నావంటే ఎంతగా గొప్ప దేవుడు అయ్యా. అందుకు నీకు వందనాలు. నేనే కాదు, నా దేశ యావత్తు 140-50 కోట్ల ప్రజల తరపున ప్రభా నేను విజ్ఞాపన చేయుచున్నాను. నా సహోదరులు, నా అన్నదమ్ములు, నా అక్కజెల్లులు, నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు అందరూ నా వారే. నా దేశ ప్రజలు అందరిలో నీవున్నావు. 150 కోట్ల ప్రజలలో ఉనికిని వారి గుడి చప్పుడు నీవే ఉన్నావు. కనుక నీకు వందనాలయ్యా. రాజ్యాలు నేలుచున్న వారును, రాజ్యాలు పరిపాలన నాయకులుగా ఉన్నవారును ప్రభా మరలా నాయన అధిపతులుగా నిలబడుతున్న వారిని ఏ రీతిగా వారు నిలబడుతున్నారు, ఏ రీతిగా దేశాన్ని ఏలటకు సిద్ధపడుతున్నారు, హృదయ చప్పుడుని ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనని ఎరుగుచున్న దేవుడు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి, ఎందరైతే దేశాల కొరకు, రాజ్యాల కొరకు, నాయకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారో వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించు. ఎందరైతే కుటుంబాల కొరకు, అభాగ్యుల కొరకు, దీనుల కొరకు, నేను దేశ ప్రజల కొరకు నాయన ప్రార్థిస్తున్న వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించి నీ కృపదవద్దులు చేసి ప్రభు, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్నవారు, ఈరోజు నీ పిలుపుని అందుకున్నవారు, ఈరోజు ప్రభ నీ ఆత్మదాత నింపబడి భూలోకానికి వచ్చుచున్న పసిబిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనతోడై ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.